నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పట్టభద్రుల ఎమ్మెల్సీ గురించి చర్చ జరుగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో ఉన్న పట్టభద్రులు ఏమనుకుంటారు అని చెప్పేసి మనం 4 జిల్లాలలో పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా కరీంనగర్ వచ్చినాం. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ యూత్ పీపుల్ అంతా నిలబడి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు. ఇట్లా 1 by 1 వద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? మీరు ఇంతమంది గ్రూప్గా ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు? అసలు ఎమ్మెల్సీలో పట్టభద్రులంతా ఎవరి వైపు చూస్తున్నది కరీంనగర్లో ఎస్పెషల్గా? నా పేరు అరుణ్ కుమార్ అన్న. నేను కరీంనగర్ వాసిని. ఇక్కడ పట్టభద్రులు అందరూ ఈసారి ప్రసన్న హరికృష్ణ గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎవరన్నా బీసీలకు టికెట్ ఇచ్చారన్న? విద్యార్థుల కోసం కొట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అదొక ప్రసన్న హరికృష్ణ గారు మాత్రమే. ₹1 కోచింగ్ ఇచ్చే సెంటర్లు ఉన్నాయన్న ఇక్కడ? ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా? అసొంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు ₹1 నిరుపేద మన గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువతకి వాళ్ళు హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరి కోసం ₹1కే ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది యాప్ ద్వారా. అలాంటి వ్యక్తిని మనం ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనే బాధ్యత పట్టభద్రుల ఐక్యత. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఏ సర్వే చూసుకున్నా కానీ ప్రసన్న హరికృష్ణ గారు మొదటి ప్రాధాన్యత ఓటిల్లోనే గెలవబోతున్నాడు. ప్రతి సర్వేలో ప్రసన్న హరికృష్ణ గారిదే పైచేయి. ఈ ఎన్నికలతో బీజేపీ, కాంగ్రెస్కి చెప్పుతో కొట్టిన మన గ్యాజెట్స్ చెప్పుతో కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారు ఎన్నికల రూపంలో, ఓటు రూపంలో. ఎందుకు అంత పెద్ద మాట అంటున్నారు? చెప్తాను ఎందుకు కొట్టాలి? అవునన్న, వాళ్ళు డబ్బును మాత్రమే నమ్ముకున్నారు. ఒకళ్ళు విద్యా వ్యాపారవేత్త, ఇంకోడు ఇండస్ట్రియల్ ఏరియా. విద్యా వ్యాపారవేత్త అనే కాంగ్రెస్ నరేందర్ రెడ్డి. ఒక విద్యా వ్యాపారవేత్తకు ఈరోజు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే బీజేపీ పార్టీ మేము బీసీలకు మేము సపోర్ట్ చేస్తాం అంట. అలాంటి పరిస్థితి ఆ వడ్డు మాట్లాడినప్పుడు మరి బీసీలకు టికెట్ ఎందుకే లేదు బీజేపీ? ఈరోజు నేను అడుగుతున్నాను. అంజిరెడ్డిని తీసుకొచ్చి, ఎక్కడో ఉన్న అంజిరెడ్డిని తీసుకొచ్చి కరీంనగర్లో ఎవరికి తెలుసా అండి అంజిరెడ్డి? ఎప్పుడన్నా విద్యార్థుల కోసం కొట్లాడా, నిరుద్యోగుల కోసం కొట్లాడా, ఉద్యోగుల కోసం కొట్లాడా, ఏ జీవో మీద కొట్లాడు అంజిరెడ్డి? ఏ జీవో మీద? బండి సంజయ్ అంటే నేను కొట్లాడిన గత ప్రభుత్వంలో మా బీజేపీ పార్టీ. బండి సంజయ్ కొట్లాడితే బండి సంజయ్ ఎంపీగా గెలిపించుకున్నాం ఇక్కడ. బండి సంజయ్ ఎంపీగా గెలుచుకున్నాం, ఇంటి అయిపోయింది. తను ఎవరో తెలియదు, తెలిసిన వ్యక్తిని మరి ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు కదా, మరి ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అన్నారా అని అడగచ్చు కదా. ఆయన అడగలేదు కదా, కనీసం సంప్రదించలేదు కదా. అందరూ మాకే మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠకం చెప్పక తప్పదు. నిరుద్యోగ యువత అందరూ ఏకమవుతున్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రసన్న హరికృష్ణ గారు గెలవబోతున్నారు. అది ముమ్మాటికి సత్యం. మీరు ఏ గల్లీలో వెళ్ళి అడిగినా కానీ అక్కడ ప్రసన్న హరికృష్ణ గారి టాపికే. టీ స్టాల్ కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, కోచింగ్ సెంటర్లు కానీ, నువ్వు ఎక్కడన్నా కరీంనగర్లో ఏ సెంటర్కి అయినా కానీ ప్రసన్న హరికృష్ణ గారి మాటే వినిపిస్తుంది. మీరు అందరూ కూడా కొంపదీసి ప్రసన్న హరికృష్ణ కోసమే తిరుగుతున్నట్టుంది. అందరు ప్రసన్న హరికృష్ణ కోసం. మేమైతే ప్రసన్న హరికృష్ణ గారికి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకన్నా? అన్న, మనము గత 18 సంవత్సరాల నుంచి అన్నగారు తన జీతంలో 30% వరకు మా విద్యార్థుల కోసం వెచ్చించడం జరిగింది. మా విద్యార్థుల కష్టాలు కానీ, మా గ్రాడ్యుయేట్స్ కష్టాలు కానీ తెలిసిన వ్యక్తిగా మాకు సుపరిచితుడు అన్నగారు. సో మేము అందువల్ల అన్నగారికి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా అంజిరెడ్డి ఉన్నాడు, నరేందర్ రెడ్డి ఉన్నాడు. అన్న, అంజిరెడ్డి ఇంతవరకు మాకైతే తెలియదు అన్న. నరేందర్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆల్ఫోర్స్ కాలేజీలో ఫీజు కట్టకుండా హాల్ టికెట్ కోసం తిరిగిన వ్యక్తులలో మేము కొంతమంది, అంతేనా? ఆ బాధపడ్డ వ్యక్తులలో మేము కొంతమంది అన్న. సో మేము అనేది ఏంటంటే అన్న ఈ లోకల్లో ఉన్నవాడు, మాకు సుపరిచితుడు, మాకే కష్టం అన్న ముందుండేవాడు. సో మా విద్యార్థుల కష్టాలు మెయిన్గా, మా గ్రాడ్యుయేట్ కష్టాలు, ఇప్పుడు మా నిరుద్యోగుల కష్టాలు చేసిన వ్యక్తిగా. ఏమున్నాయి నిరుద్యోగుల కష్టాలు అన్న? ఇప్పుడు మీరు ప్రస్తుతం చూసినట్టయితే ఇప్పుడు మేము కోచింగ్ తీసుకోవాలన్నా, అన్న చెప్పినట్టు కోచింగ్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. అదే ఇప్పుడు ₹1 ద్వారా అన్న మాకు కోచింగ్ దాదాపు 13 సబ్జెక్ట్స్ మాకు కోచింగ్ ఇప్పిస్తున్నాడు. అట్లా మాకు హెల్పే కదా అన్న. సో అట్లా మేము అన్నగారికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం అన్న. రైట్. ఇంకా వేరే వాళ్ళు అన్న, మీరు ఎందుకు మరి మీరు కూడా ప్రసన్న హరికృష్ణ? ఇదంతా కూడా ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా వీళ్ళు గల్లీ తిరుగుతున్నట్టు కనబడుతుంది. సరే, ఈ ప్రసన్న హరికృష్ణకు ఎందుకు మద్దతు ఇస్తారు అనే విషయం మీరు ఒక్క మాటలో ఏం చెప్తారని? ఎందుకు అంతగానో మరి అంజీందర్ సింగ్ అని ఉన్నాడు,
ఇంకా అన్న వాళ్ళు కూడా పోటీదారులే. బట్ ఇక్కడ జరిగేది ఏంది, ఆయన ఫార్మా కంపెనీలు పెట్టుకుని కోట్లు గడించిండు. అంజిరెడ్డి ఎవరో మాకు తెలియదు. ఇక్కడ ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్ కారిడార్లు సంథింగ్ ఉన్నాయి. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ ఆల్ ఫోర్స్ అంటే ఉట్కూరి నరేందర్ రెడ్డి పోయి ఆల్ ఫోర్స్ నేను ఎందుకు పెట్టుకున్నాడు? ఉట్కూరి, ఆయన ఇంటి పేరు ఉట్కూరి. ఆ ఉట్కూరి తీసేసిండు, పక్కపండి ఆల్ ఫోర్స్ ఏంది 35 సంవత్సరాలు ఉన్నాయి. ఆ కోట్లు గడించి ఒక్కొక్కరిని పీక్క తింటుండు ఫీజుల కాడ. తక్కువ ఫీజుకే నేను విద్యాలయం లేదన్నా, మీరు ఇప్పుడు లైవ్ పెడుతుంది కదా, మీరు ఎక్కడ గల్లీకి పోయి అడుగుదాం. నరేందర్ రెడ్డి ₹1 తక్కువ చేసినట్టుంటే దేనికంటే దానికి మేము విరమించుకుంటాం. నాకంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు, నన్ను ఎందుకు బదనం చేస్తున్నారు అంటున్నాడు. ఆయన బదనం ఆయన చేసుకున్నదే, ఆయన విద్యా సంస్థలు చేపట్టే బదనం చేసుకుంటుండు. బట్ ఇక్కడ ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి మారుమూల గ్రామం నుంచి చిన్నప్పటికెళ్ళి చదువుకొని పైకి వచ్చిన వ్యక్తి. కష్ట సుఖాలు ఏందో ఆయనకు తెలుసు, నిరుద్యోగుల సమస్య ఏందో తెలుసు. ఇప్పుడు ఈ ఉత్తర తెలంగాణలో ఏ మారుమూల పూరి గుడిసెల పోయినా కూడా ప్రసన్న హరికృష్ణ బొమ్మ కనబడుతున్నది. ఎందుకు అంటే ఆ సార్ గెలిస్తే మాకు న్యాయం దొరుకుతుంది, మండలిలో కొట్లాడతాడు, విద్యా వ్యవస్థ కొట్లాడతాడు, జీవో ఫైట్ చేస్తాడు అని ఒక కాంపిటేషన్ వాళ్ళకు దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఇటు నాందేడ్ దాకా, ఇటు బీదర్ దాకా, ఇటు షమీర్పేట దాకా ఎక్కడ పోయినా ఏ ఇంట్లో పోయినా ప్రసన్న హరికృష్ణ బొమ్మ కనబడుతుంది. ప్రసన్న హరికృష్ణకు మేము పక్కా మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధికంగా మేము మొదటి ప్రాధాన్యత మీద గెలుస్తున్నామని చాలామంది మాకు ఫోన్లు వస్తున్నాయి. ఈ 4 రోజులు కూడా ఇదే కష్టపడి పైకి తీసుకొచ్చి ఆయన గెలిపించే బాధ్యత మా భుజాల మీద వేసుకొని 100% మండలిలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టు కనబడుతుంది ఇంతమంది. దాదాపు ఎన్ని గల్లీలు తిరిగారు, ఎన్ని గ్రామాలు? దాదాపు కరీంనగర్ టౌన్ మొత్తం తిరిగినామన్న. నా పేరు రమేష్ గౌడ్. మీరు ఇక్కడికి మీరు కలవడం కూడా మాకు సంతోషం అనిపిస్తుంది. ప్రసన్న హరికృష్ణ గారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. అతని జీతం నుండి కూడా 30% వరకు పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టిండు. 19 సంవత్సరాల సర్వీస్ని కూడా విడిచిపెట్టి మా గురించి ఇప్పుడు ఎమ్మెల్సీగా నిలబడబోతుండు. ఇంకా కొన్ని మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడైనా చనిపోయినా కానీ, లేకపోతే ఏదన్నా విద్యాపరంగా కానీ, స్కూల్ పరంగా కానీ ఫీజులు కట్టినప్పుడు కూడా ఆయన ఫోన్ ద్వారా పోతే, అరే ఇక్కడ వాళ్ళ దగ్గరటువంటి సన్నిధులకు ఫోన్ చేసి, అరే ఇక్కడ పాప ఫీజు కట్టలేకపోతున్నది, మనం పోయి ఏదో సాయం చేయాలా, అరే మన ఈ ఆల్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నిరుపేదలు ఉంటారో వాళ్ళకు కూడా సాయం చేసిన ఘనత ప్రసన్న హరికృష్ణకు ఒక్కరికే దక్కుతుంది. ఆయన కింద సన్నిధుల ద్వారా ఆయన రాకున్నా కూడా అన్నయ్య ఈ సాయం చేసిండు, ఈ రూపకం మీరు చదువుకోండి, మీకు ఉద్యోగం వస్తుంది, నిరుద్యోగ సమస్య ఎదురుతుంది అని చెప్పిన వ్యక్తులలో ప్రసన్న హరికృష్ణ కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఏ సంస్థ వచ్చినా కూడా, ఎక్కడ వచ్చినా కూడా, ఏ కమ్యూనిటీ, ఒక బీసీ కమ్యూనిటీ కన్నా కాదు, ఆల్రెడీ వెనుకబడిన ఓసీలకు కూడా సాయం చేసిన గుణం అన్న దగ్గర ఉన్నది. కంపల్సరీ గెలుస్తున్నాడు. ఈ ముచ్చెంటలు పట్టించే వాళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయింది ఆటోమేటిక్గా. కోట్ల వాళ్ళు వచ్చిర్రు, ఓటు నమ్ముకొని ఈయన వచ్చిండు. ఆ ఓట్లు ఏది మన రూపాయలతోటి కొనుక్కునే వ్యవస్థ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎవరు కూడా నమ్ముతలేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యుయేట్లరా, మీకు పాదాభినం చేస్తున్నా. ప్రసన్న హరికృష్ణ వ్యక్తి ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆ శక్తిని గెలిపించుకొని శాసన మండలిలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తాం. జై ప్రసన్న, జై పిచ్చి. మీరు ఇంకేమని చెప్తారన్నా? అన్న ఇప్పుడు అతన్ని మేము వేరే అభ్యర్థులకు ఎందుకు ఓటేద్దు, మీ ప్రసన్న హరికృష్ణ అన్నకు ఓటేద్దు. ప్రసన్న హరికృష్ణ గారు చేసిన సేవలు మేం కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ, ఆదిలాబాద్లో కానీ, మెదక్లో కానీ, నిజామాబాద్లో కానీ మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు అతని గురించి. ఆయన చేసిన సేవలు నిరుద్యోగులను అడిగి తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఒక్కొక్కరు కోచింగ్ పోవాలంటే 10-15 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. హాస్టల్లో ఉండాలంటే అదొక 5,000 రూపాయలు ఖర్చు, అంటే ఒక్కొక్కరికి 20,000 నెలకు ఖర్చు అవుతుంది. అట్లాంటిది ₹1 యాప్ ద్వారా మనం ఉన్న దగ్గరనే చదువుకొని ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం పెట్టిండు. క్లాసులు కోచింగ్ ఇస్తారు, దాంట్లో ఏమేం జాబ్ల కోసం? జూనియర్ అసిస్టెంట్ నుంచి అటెండర్ నుంచి మొదలు పెడితే. మీరు ఏం చేస్తుంటారు? మీ పేరు, మీ బ్యాక్గ్రౌండ్? నా పేరు అజయ్ అండి. నేను ప్రసన్న హరికృష్ణ స్వగ్రామం, మా విలేజ్ అండి, గురుండాపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నేను గత 2 నెలల నుంచి తిరుగుతున్నానండి ప్రసన్న అన్నగారి గురించి. అన్నగారు ఒక గొప్పతనం ఏంటంటే, ఎవరు ఏం అడిగినా నాకు ఈ సాయం కావాలి అని అంటే వెనకడగకుండా నీకేం సాయం కావాలి అని ముందుకెళ్ళి చేసే వ్యక్తి అన్న. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ ఏంటంటే విద్యావేత్తకు జరుగుతున్న యుద్ధంలో మనం గ్రాడ్యుయేట్స్ అందరం కలిసి ఓ విద్యావేత్తని మన శాసన మండలికి పంపించాలని అందరినీ కోరుతున్నానండి. ఎందుకంటే ప్రసన్న గారి యొక్క శక్తి చాలా గొప్పదనండి. ఎవరైనా చూసుకోండి, తన యొక్క 19 సంవత్సరాల యొక్క ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసి మన గురించి ముందుకు వస్తున్నాడు. సో మన గ్రాడ్యుయేట్స్ అందరూ ఒకటై తనని 20వ తారీఖున 3వ సీరియల్ నెంబర్లో అన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి
సదన మండలికి పంపించాలని కోరుతున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా మీరు లెజెండ్ వస్తున్నాడు. నమస్తే అన్న. అన్న నేను బీసీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, నేను మీ బాబా అన్నను. చెప్పండి బాబన్న, ఇప్పుడు వీళ్ళందరూ ప్రసన్న కృష్ణ గౌడ్కు ఓటేస్తామంటారు. అవునన్నా, ఓటేస్తారు. మేము ప్రసన్న హరికృష్ణ అన్న గారికి ఓటేస్తాం. మీరు కూడా? అవునన్నా. ఎందుకన్నారు? 7 సంవత్సరాలు 8 సంవత్సరాల సుత అన్న సుత ఇచ్చోడల సుత చాలా వర్క్ చేసిండు అన్న. ప్రతి ఒక్కరికి ₹1 పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది కోచింగ్ సుత ఇచ్చిండన్న. అన్న గురించి అందు గురించే మేము ఓటేయాలని చెప్పి గెలిపించుకుందామని చెప్పి అని అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు వస్తున్నారు, ఇప్పుడే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరన్న. ఎవరంటే వాళ్ళు? ఇప్పుడు కొంతమంది కాలేజీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ డైరెక్ట్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడన్న. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఒక్కోసారి ఛార్జింగ్ తక్కువ ఉండొచ్చు అన్న, రోజు ఛార్జింగ్ తక్కువ ఉంటది అన్న. ఇలా రేపు ఒక్కోసారి సిగ్నల్ ఉండకపోవచ్చు అన్న. ఇలా మీరు రేపు ప్రతి బట్ట కలిసి మీద పడేస్తే ఎట్లా అన్న? అన్న ప్రతిరోజు అన్న ఇలా రేపు ఫోన్, ఒక చిన్న పిల్లాడు సుధా ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఇలా రేపు ఫోన్ ఎందుకు ఛార్జింగ్ ఉండన్న? 24 గంటలు నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటావు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తావు, ఒక మంత్రి ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తావు. అప్పుడే ఎత్తలేవనంటే నువ్వు ఇప్పుడే ఎత్తుతావు అన్న. రేపు గెలిచి పంపించినాక బాత్రూమ్ పోయో ఇంకో సందర్భంలో లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరేందన్నా ప్రతిసారి ఇట్లా అదొకటి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అన్న ఫోన్ లిఫ్ట్ చేయడన్న. అసలు మేమే కాదు, ఒక మంత్రులు, ఒక ఎమ్మెల్యేలు కాంచి ఫోన్ చేసిన సుతా లిఫ్ట్ చేయడన్న. అవును, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఉన్నారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా అన్న? అసలు లిఫ్ట్ చేయడన్న. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉంటే లిఫ్ట్ చేయం కదా, అట్లాంటి బిజీ ఉండి లిఫ్ట్ చేయలేదేమో. మీరు అందరూ బట్టగాల్సి మీద వేస్తున్నారు. ఆయన చాలా ఇంటర్వ్యూలో 5 నిమిషాలు మీరంటే కోట్లు ఖర్చు పెట్టి, 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆయన నన్ను బదనం చేస్తారు సోషల్ మీడియాలో అంటారు. నిజంగా అది నరేందర్ రెడ్డి చెప్పింది నిజమేనా అబద్ధమా? అన్న మా దగ్గర పైసలే లేవన్నా. ఆయన దగ్గర అన్న మా దగ్గర పైసలే లేవన్నా. పీడించి రక్తం లెక్క వాడుకొని పైసలు సంపాదించి ఇప్పుడు ఖర్చు పెడుతున్నా పెట్టని ఆయన డబ్బులు ఆయన కూడా. ఆయన మీరు ఫోన్ గురించి చెప్పారు కదా, ఆయన ఫోన్ ఏంటంటే ఆయన ఇంట్లో కొన్ని నెంబర్లు, ఫీడ్ అయిన నెంబర్లు మాత్రమే మాట్లాడతాడు, మిగిలినవి మాట్లాడు. ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇది పేరెంట్ నుంచి వస్తుంది, సార్ మా పాప పరిస్థితి ఇది, మా పాపకి ఫీజు తక్కువ అయ్యేది అని ఎవరేం చెప్తారో చెప్తే అవి వినలేక ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం బంద్ పెడతాడు. విషయం కాదు అన్న. అదెందుకన్నా మొన్న ఒక వీడియో వైరల్ అయింది. వీడియో వైరల్ అయిందని చెప్పి ఒకటి ఏమన్నారంటే, సార్ మా సార్కు ఓటేయారా సార్ అని చెప్పి, మా నరేంద్ర రెడ్డి సార్కు ఓటేయారా అని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఒక అతను ఏమన్నాడు తెలుసా అన్న? ఏమన్నాడు, నేను 4 సార్లు వచ్చినా కానీ మీ సార్ నాకు అపార్ట్మెంట్ వేయలేడు, అసంటప్పుడు ఎందుకమ్మా ఈ రాజకీయంలో రాకమని చెప్పు, ఉండవాను. అదే కాలేజీలు చూసుకుంటుంటే మంచిది కదా సార్ అన్న. మీరే చెప్పుర్రి, ఈ రాజకీయంలోకి ఎందుకు? ఆయనతో సుతం మాకు గలవడు. ఒక 4-5 సార్లు పోయినా కానీ సుతం మాకు అపార్ట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు ఇంతకుముందే దొరకలేదు అంటే ఇప్పుడు మళ్ళీ గెలిచినాక ఆయన దొరుకుతాడా అన్న మాకు? ఆయనతోనే చెప్పనా నువ్వుకే ఫోన్ చేస్తున్నా నాకు అన్న? ఫీజులు తక్కువ ఏమన్నా అన్న? మా పిల్లలు అదే స్కూల్ కాబట్టి మా పిల్లల గురించి మేము వెళ్తాం. అసలు ఆయన ఎప్పుడో నెలకొకసారి ఇట్లా కనబడతాడు కదా, మళ్ళీ 5 నిమిషాల మాయ. మనిషి దొరకడు, ఫోన్లో ఆడతాడు. చిక్కడు దొరకడు నరేందర్ రెడ్డి. ఇదండి నరేందర్ రెడ్డి కాదైనా చిక్కడు దొరకడు రెడ్డి అని అంటున్నారు. మరి ఇంకా మీరు అని చెప్తారా ఫైనల్గా? ఆయన ఇప్పుడు కోట్లు మేము ఖర్చు పెడుతున్నారా అంటున్నారు కదా అన్న. కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్న ఎవరు? మంచి కోట్ల రూపాయలు వేసుకొని ఆయన మీరు దుష్ప్రచారం చేస్తారు అంటున్నాడు. అది తప్పు ముచ్చటన్న. ఒక్కసారి మీరు ఈ కాఫీ షాప్లకు లేకపోతే ఎక్కడన్నా ఈ మెయిన్ సెంటర్ గీతా భవన్కో, మంచిర్యాల చౌరస్తానో, లేకపోతే కోర్టు దగ్గరకో, లేదా సెన్సార్ దగ్గరకో వెళ్ళి అడగండి అన్న, వాళ్ళే మీకు నిజాలు అనేది బయట చెప్తారు. ఎవరు కోట్లు ఉన్నోళ్ళు, ఎవరు బోర్డింగ్ల కోసం కనీసం ఈ ఎన్నికల్లో గెలవనీకి ఆ బోర్డింగ్లు ఉండే సార్, అది ఎవరు కనీసం ఒక్కరికి ఇట్లా పర్మిషన్ లేకుండా ఆయన ఒక్కనే కనబడతాయి కరీంనగర్లో మొత్తం. ఎందుకోసం అన్న గన్ని 1000 కోట్లు పెట్టి అలా బోర్డింగ్లు కడుతున్నావు అంటే ఒక బీసీ వ్యక్తి మీద, బలైన వర్గం మీద ఓడగొట్టడానికి ఇంత కుట్రలు చేస్తున్నావు, కుతంత్రాలు చేస్తున్నావు అంటే నువ్వెంత జాదుగానివో ప్రతి ఒక్కరు పట్టభద్రులు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నిన్ను మట్టి కనిపించడానికి సిద్ధంగా ఉన్నారు పట్టభద్రులు. ప్రతి ఒక్కరు కూడా ప్రసన్న హరికృష్ణ గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 20 బ్యాలెట్ బాక్సులు పలిగిపోతాయి. ప్రతి ఒక్క ఓటు ప్రసన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయబడుతుంది. 3వ తారీఖు నాడు అన్నీ ఎదుర్కొని మళ్ళీ అదే విద్యా సంస్థలను నడుపుకొని సైలెంట్గా ఉండే రకం నరేందర్ రెడ్డి. అన్న వస్తున్నాడే మన హరికృష్ణ అన్న, వస్తున్నాడు ఈ రోజు వస్తున్నాడే మన హరికృష్ణ అన్న, వస్తున్నాడు
అన్న ఒక విషయం చెప్పాలని అంటే మా బీసీలమే అన్న, మేము ఒక బీసీలం, నేను బీసీ బిడ్డలం, విన్నావు అన్న, మేము బీసీ బిడ్డలం. మా దగ్గర అన్న బీసీ ఎస్టీలు కానీ ఎవరైనా మా బలహీనత గురించి అన్న ఒక్కటి చెప్తున్నా, మేము ఒక 100 కోట్లు 1000 కోట్లు పెట్టి మేము టికెట్ కొనుకొచ్చుకోలేదు అన్న. మా దగ్గర పైసలు ఉన్నాక మీరు అన్నారు ఒక ముచ్చట, మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నారు. మా దగ్గర పైసలు ఉన్నాక మరి మేము టికెట్ తెచ్చుకోపోదాం అన్న. అయ్యో ఒక ముచ్చట చెప్తున్నా, మరి పైసలు లేకనే అన్న. అన్న ఒక గ్రామానికో ఒక పల్లెటూరుకో ఏ ఒక్కరైనా ప్రతి ఒక్కరు సుధా ఫీజు తక్కువ నరేందర్ రెడ్డి గారిని అంటారు, ఏనా అన్న. అదే మన ప్రసన్న హరికృష్ణ అన్న 1 రూపాయికి ఒక యాప్ పెట్టి అన్న ఏమవుతుందన్న, ఒక పెన్ను వస్తుంది అన్న కనీసం. గీ అన్న గీ పెన్ను సుత రాదు 1 రూపాయికి. ఈ పెన్ను ఎంత తెలుసా అన్న, 5 రూపాయలు ఈ పెన్ను. 1 రూపాయికి అన్న పెన్ను వస్తుంది అన్న. అటువంటిది గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి గ్రూప్ 4 ఇలాంటి ఎంతో మంచి మంచి కోచింగ్లు ఇచ్చిండన్న. అలాంటి వ్యక్తి అన్న ఇప్పుడు ఒక 19 సంవత్సరాలు మన జాబ్కు రిజైన్ చేసి అన్న వస్తుండనంటే మేము తప్పకుండా శాసన మండలికి పంపిస్తామన్నా. ఈరోజు 27 తారీఖు నాడు తప్పకుండా మన 3వ నెంబర్ల కంపల్సరీ అన్నను మేము ఓటేసి గెలిపించుకుంటామన్నా తప్పకుండా. రైట్ అన్న. రైట్. ఇదండి ఇక్కడ చాలామంది యువత ప్రసన్న హరికృష్ణ గౌడ్కు మద్దతుగా ఆయనను గెలిపించాలని చెప్పేసి ఈ కరీంనగర్ టౌన్ అంతా కూడా జల్లెడబట్టినట్టు తిరుగుతున్నట్టు కనబడుతుంది. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. ఇంకా మరింత మందిని కలవడానికి ట్రై చేస్తాం. జై జవాన్ జై కిసాన్.